ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? దేవుని కృపలో ప్రతి దినము ఒక వాక్యం చదువుకొని దేవుని నామాన్ని స్తుతిస్తున్నప్పుడు దేవుడు అనేకులు ప్రార్థన కొరకు కాల్ చేసి ప్రార్థించుకుంటున్నారు. దురాత్మ శక్తులు పట్టిన వారు కానీ, ఎంతోమంది వ్యాధిగ్రస్తుల కొరకు, అందరి కొరకు ప్రార్థించడానికి దేవుడు కృప చూపెట్టాడు. అనేకులు స్వస్థత పొందుతున్నారు. ఇంకా ప్రతిదినం ఒక మాట మనం చదువుకుంటున్నాం. ఈరోజు చూడండి, దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. దేవుని వాక్యమే విడుదల ఉంది. దేవుని వాక్యంలోనే వస్తుంది. దేవుని వాక్యంలోనే ఆశీర్వాదం ఉంది. కనుక దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి ఈ మాటలు. కీర్తన గ్రంథం 23 అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకోండి. కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు ఆ అధ్యాయములో దావీదు భక్తుడు రాసిన కీర్తనలో ఏమంటున్నట్టు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుని బిడ్డల, దేవుడు మన కాపరిగా ఉంటే మాకు ఏమి సంభవించదు. ఆయన కాపరిగా చేసుకోవాలి. గొప్ప కాపరి. సంఘ కాపరులు ఉంటారు. మనకందరికీ గొప్ప కాపరి ఆయన కాపరిగా ఉంటే నీకు ఏ సమస్య ఉండదు. హల్లెలూయా. కనుక పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. పచ్చిక గల చోట్ల ఆయన పరుండు చేయుచున్నాడు మనలందరినీ. యేసుక్రీస్తు ప్రభువారు భోజనం వడ్డించేటప్పుడు ఆ పచ్చిక గల చోట్ల అందరినీ పంక్తులుగా కూర్చోబెట్టినాడు. పచ్చిక సాదృశ్యం ఏమంటే అభివృద్ధికి సాదృశ్యం. దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి. దేవుడు పచ్చిక గల చోట్ల ఆయన శాంతికర జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడంట. అక్కడ అంటున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోనండి. వాక్యం అనగా శాంతి, సమాధానం, శాంతికరమైన జలములు. ఆయన మనకి శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నడిపిస్తున్నాడు. దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి. దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆ గొప్ప కాపరి. మనకి శాంతి లేక సమాధానం లేకపోతే ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య జనులారా నా ఎదుగు రండి, మీకు విశ్రాంతి ఇస్తాను. శాంతికరమైన జలం యొద్దకు ఆయన నడిపిస్తున్నాడు నిన్ను నన్ను. మనకు సేద తీర్చేవాడు ఆయనే. కష్టంలో నష్టంలో సేద తీర్చేవాడు ఆయనే. ఈ కాలము ఎవరెవరు ఎట్లెట్లా ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోయి సంగమునికి 2 రోజులు వచ్చి 3 రోజులు దేవుని మందిరంలో పరిగెత్తుకుంటూ వచ్చి 4 రోజులు పాటలు పాడి 3వ దినం మళ్ళా మారిపోయి ఇష్టం వచ్చినట్టు నడిపించబడి శాంతికరమైన జలములు లేక పచ్చిక గల చోట్ల సమృద్ధుని చోట ఉండకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోయి సమస్యలు బాధలు తెచ్చుకుంటున్నారు. ఆయన్ని గొప్ప కాపరిగా నీకు చేసుకుని ఉంటే ఇవన్నీ నీకు దొరుకుతాయి. చాలా మందికి ఇప్పుడు దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకునండి. సమస్యలు, బాధలు, అప్పులతో కొట్టిమెట్టాడుతున్నారు. మన ప్రభు నువ్వు ఏది అడిగినా ఇవ్వగల సమర్థుడు. ప్రభు అంటున్న, నా నామలు మీరు ఏది అడిగినా ఇస్తాను, ఆశగల ప్రాణం తృప్తి పరుస్తానంటున్న దేవుడు. దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకో. ప్రతిదినం ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్న సమయంలో ఈ మాట ఈరోజు కీర్తన గ్రంథంలో 23లో దేవుడు మనతో మాట్లాడు. గొప్ప కాపరి ఆయన. కనుక దేవుని బిడ్డలారా, ఈ వాక్యమైన మీరు ప్రభు మీ కుటుంబాలు మిమ్మల్ని ప్రభు ఆశీర్వదించును గాక. అందరి కొరకు ప్రార్థన చేస్తాం. దయచేసి కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడువు, మహోన్నతుడువు, సర్వ సృష్టికి ఆధారమైన దేవా, ఇంతవరకు నీ బిడ్డల వాక్యం విన్నారు స్వామి. ఆ వాక్యం నీరుగట్టి ఫలింప చేయగల దేవుడు, సమర్థుడు మీరే. అద్భుతాలు చేయండి నాయన.
గొప్ప కార్యాలు చేయండి ప్రభా నీ బిడ్డలకి సాయం అనుగ్రహించండి. అంధకార దురాత్మ శక్తులు పారదలండి. నీ బిడ్డలు ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారు వాళ్ళకందరికీ విడుదల కలగాలి. దురాత్మ శక్తులు కదిలించబడిన గాక. రీకాబా షేంద లైకారా బాబా. వ్యాధిగ్రస్తులు నాయన ఈ మాటలు వింటున్న వారందరికీ స్వస్థత వచ్చును గాక. అప్పుడు సమస్యలు బాధలతో ఉన్న వారికి నైనా అప్పుడు బాధ తొలగించబడినగా కృప చూపెట్టు. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక, దీవించును గాక. ఆమేన్.